హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సంజన బిగ్ బాస్ చెప్తారు కదా, నాకు సార్ ఎవరు ట్రస్ట్ చేయలేము అని చెప్తుంది కదా. అప్పుడు సంజన ఎవరిని చెప్తుంది, ట్రస్ట్ అంటే వాళ్ళ కొడుకుని ఎప్పటికీ ఎవరిని ట్రస్ట్ చేస్తా అంటే నేను ఇమ్ముని ట్రస్ట్ చేస్తాను సార్. వాడు నాకు ఎప్పుడు సపోర్టబుల్గా ఏదైనా ఒక విధంగా నాకు సపోర్ట్గానే ఉంటాడు. నేను ఇమ్ముని అయితే సపోర్ట్ చేస్తాను. నేను ట్రస్ట్ చేయకపోవడానికి ఎవరినైనా ట్రస్ట్ చేయను అంటే నేను తనుజని ట్రస్ట్ చేయను సార్. ఎందుకంటే ఈ లాస్ట్ వీక్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల నేను ఆవిడని ట్రస్ట్ చేయాలి అనుకుంటలేను, ట్రస్ట్ చేయను కూడా చేయను సార్ నేను అనే చెప్తుంటుంది సంజన. భలే అనిపించింది, నాకు బాగా అనిపించింది. ఓకే, ఆవిడకి నచ్చింది, ఆవిడ చేసింది. ఈ సీజన్లో ఎవరైనా మంచి కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే సంజనే అని నేను చెప్తాను. ఎందుకంటే ఆవిడ అంత మంచిది. రిజలు ఏమనిపిస్తుంది చెప్పేస్తుంది, ఏమనిపిస్తే అలా ఉంటుంది, ఎలా అనిపిస్తే అలా ఉంటుంది ఉండే ఒక క్యాండిడేట్ ఎవరంటే సంజన గారు అని చెప్తాను. నిజంగా చాలా మంచి, చాలా మంచి ఆవిడ. నిజం ఎంత మంచిదంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే ఇట్లా ఉండాలి కదా ఎవరన్నా అని అనిపించే ఒక మంచి క్యాండిడేట్ నాకు సంజన గారు అనిపిస్తుంది. నిజం సూపర్ అండి. సంజన గారు మాత్రం హైలైట్ అనిపిస్తుంది నాకు. మీకు ఎంతమందికి అనిపించింది, కరెక్టే పెట్టిందా లేదా అని మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. సంజన గారు మీకు ఎలా అనిపిస్తుంది? ఓకే, సంజన గారు ఓకే, నేను ట్రస్ట్ చేసేదంటే ఇమ్ముని ఎప్పటికీ ట్రస్ట్ చేస్తుంది సంజన, మనకు తెలిసిందే. భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.